దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ తెలిపారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు వైసీపీ శ్రేణులు పనిచేస్తున్నాయని ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు అధికారులు ఆంక్షలు పెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గూడూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ దివంగత రాజశేఖర్ రెడ్డి మరియు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలను పేదల కోసం ప్రవేశపెట్టారని తెలిపారు. సీమకు కూడా హాని చేయనటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటేనే శాంతికి చిహ్నం. అట్లాంటి ఆయన పుట్టినరోజుకి ఇన్ని ఆంక్షలు పెట్టడం బాధాకరం. ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారే ఏ రాజకీయ నాయకుడైనా రాజశేఖర రెడ్డి గారిని అనుసరించాలని చూస్తారు. ముఖ్యంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు సంక్షేమాలు ఉన్నప్పటికీ కూడా ఆణిముత్యం లాంటి గుర్తుండిపోయే కార్యక్రమాలు చేశారు. విద్య మీద చేశారు, వైద్యం మీద చేశారు. అడుగు బలహీన వర్గాలకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉన్నతమైన విద్య అభ్యసించే అవకాశం పేద వర్గాలకు కల్పించారు. అదే రకంగా వైద్యం, కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందించినట్టు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. లక్షలాది గుండె ఆపరేషన్లు కానీ ఏవి కూడా లక్షలాది రూపాయలతో మరి పేద వర్గాలు మరి దిక్కుతోచన పరిస్థితుల్లో గొప్పగా ఆదుకున్నటువంటి మనసున్న మహనీయుడు. ఈ పెద్దలు చెప్పినట్టుగా ఈ శతాబ్దంలోనే గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను అందరికీ మనవి చేస్తుంటాను, గెలుపోటములు ఎన్నో ఉంటాయి, మాటలు చెప్తున్నారు తీయగా. ఒక్క డాక్టర్ కూడా ఎక్కడ ప్రభుత్వానికి నిబంధనలకి ఎక్కడ ఇది లేకుండా చేయాలని మరి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. బీరకాయలో నేతి బీరకాయలో నెయ్యి ఉన్నట్టే ఉంది వాళ్ళ నిజాయితీ. దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కోటిపాలెం చెరువు అధికారులకు మనవి చేశాం. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో కర్రలు పెట్టుకొని తిరిగారు విలేకరులు కూడా చాలామంది. మీకు ఎందుకు కనపడడం లేదు ఇంత అన్యాయం? చెరువుని రైతులకి ఇబ్బంది చేసి చెరువుల్ని అడ్డం లేకుండా దోచేస్తున్నారు. 3 ప్రొక్లైన్స్, 7 జేసీబీలు, 20 టిప్పర్లు, వందలాది ట్రాక్టర్లు పెట్టి మరి దౌర్జన్యంగా తీసుకెళ్తున్నారు. నేను పదే రిక్వెస్ట్ చేశాను. రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాను. ఆర్డీఓ గారి కోరలు ఏమైనా పోయినసారి గతంలో మైనింగ్లో కర్రలించుకొని విలేకరుల సహకారం తీసుకొని తిరిగారు కదా. ఈరోజు నేను ఒక ఎమ్మెల్సీగా, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా, ఒక రాజ్యాంగబద్ధంగా గెలిచిన వ్యక్తిగా నేను రిపోర్ట్ చేస్తే కూడా దిక్కు దిశానా లేకపోతే ఇది కరెక్ట్ కాదు. ప్రజాయుతంగా గెలిచారు, ఒక అవకాశం ఇవ్వాలి అని ఒక 3 నెలలు 6 నెలలు మేము మీకు సహకరించే దానికి సిద్ధంగా ఉన్నాం.